నేను హనుమాన్‌జీకి ఒక క్వెషన్ చేశా. "అసలేంటి స్వామి నా లైఫ్ ఇలా అయితుంది? అసలేం చేద్దాం అనుకుంటున్నావు? నీకేమైనా అర్థమైతుందా? నాకు బాధ వచ్చినా, హ్యాపీనెస్ వచ్చినా ఫస్ట్ నా నోటి నుండి ఒకే పేరే వస్తుంది. అది హనుమాన్, హనుమాన్ అని. నీదే కదా! మరి ఇప్పుడు నన్నెందుకు బాధ పెడుతున్నావు? మళ్ళీ నేను నా లైఫ్ ఎప్పుడు లీడ్ చేస్తా? నాకున్న టెన్షన్స్ అన్నీ ఎప్పుడు పోగొడతావు? ఇప్పుడు నవ్వే వాళ్ళ ముందు ఏడ్చేలా చేస్తున్నావు. ఎందుకు? ఎందుకు స్వామి ఇలా? ఎందుకిలా చేస్తున్నావు చెప్పు" అని ఏడవని రోజు లేదు. నీకు చెప్పిన రోజు లేదు. అసలు నువ్వు నా బాధ వింటున్నావా? వింటే రా. నెక్స్ట్ డే నేను టెంపుల్‌కి వెళ్ళాక కొంచెం రిలాక్స్ అయ్యి ఒక సైడ్‌కి కూర్చొని కళ్ళు మూసుకొని ఉన్నా. జస్ట్ ఇవే బాధలతో ఇంకా ఎన్ని డేస్ ఇలా నన్ను బాధలో ఉంచుతావు అని. అప్పుడే నా మైండ్‌లో హనుమాన్ నాతో అన్నాడు, "నీ బాధలో నీతోనే ఉన్నా. నీ సంతోషంలో కూడా నీతోనే ఉన్నా. నువ్వు చెప్పే ప్రతి మాట వింటూనే ఉన్నా. నిన్ను నేను ఏ సిట్యుయేషన్‌లో కూడా వదిలేయలేదు. నువ్వెంత స్ట్రాంగో నీకు తెలిసేలా చేశా. ఇప్పుడు నీ బ్యాడ్ టైం నడుస్తుంది. కాబట్టి నీతోనే ఉన్నా. నీ బాధలు వింటూ నీ ప్రతి కన్నీరు నేనే తుడిచా. ఈరోజు నువ్వు టెంపుల్‌కి రావడం కాదు. నువ్వు రావాలి అనుకున్నా కాబట్టి నువ్వు నా దగ్గరికి వచ్చావు. నేనుండగా నీకేం భయం తల్లి?